ఏంటి మేడం మీరు లడ్డు తింటున్నారా? లడ్డూయే కదా, ఎందుకు అంత సర్ప్రైజ్ అయిపోతున్నావు? అంటే మీరు స్వీట్స్ ఏం తినరు కదా? ఓహో, మీరు అలా అనుకుంటున్నారా? ఇది మీరు అనుకున్న లడ్డు కాదు, ఇది హెల్దీ రాగి లడ్డు. మేడం మరి హెల్దీ రాగి లడ్డు అంటున్నారు, రాగి లడ్డు అయినా కూడా దాంట్లో చక్కెర కలుపుతారు కదా? ఎస్, యూజువలీ అందరూ బయట కమర్షియల్లీ అవైలబుల్ అలానే కలుపుతారు, కానీ మనం ఇంట్లో ఇలా జస్ట్ 10% జాగరీ, ఏదైనా ఆర్గానిక్ జాగరీ తోటైనా కోకోనట్ షుగర్తో అయినా చేసుకొని ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ టేస్టీ అండ్ మనకు స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. And as always said, ragi is a super grain. It is a very good millet. Dairy products కాకుండా ఇంకొక ఫుడ్ లో దేంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అని అడిగితే అయితే డెఫినెట్లీ రాగి అనే చెప్తాను. సో రాగి ఎవ్రీడే మన రొటీన్ మీల్ లో అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. కానీ కొంతమందికి రాగి జావ నచ్చదు, కొంతమందికి రాగి ముద్ద నచ్చదు. ఇంక ఎలా రాగి తినొచ్చు అంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎస్ మేడం, మాకు కూడా తినాలని ఉంటుంది, కానీ బయట మొత్తం చక్కెర కలిపి చేస్తున్నారు కదా, మరి మీరు ఎలా? ఇది హోమ్ మేడ్, అసలు జస్ట్ 10% ఆర్గానిక్ జాగరీ, అది పామ్ జాగరీ తోటి వేస్ట్ చేసాము. ఇది జస్ట్ ట్రయల్ కానీ నేను ట్రై చేశాను, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసింది, చాలా సూపర్గా ఉంది. సో నాకు బెస్ట్ ఐడియా వచ్చింది. ఈరోజు మన ఇన్పేషెంట్స్ అందరికీ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను ఒక 1 kg చేపించాను. మన పేషెంట్స్కి అయితే చాలా సూపర్గా నచ్చింది. సో ఈ రోజు నుంచి ఎవరు వేదాకి వచ్చినా సరే మన రాగి లడ్డు టేస్ట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి.